హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద బ్యూటిఫుల్ వైజాగ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఎక్స్ప్లోర్ చేస్తున్నాం అనంతగిరి వాటర్ ఫాల్స్. అనంతగిరి వాటర్ ఫాల్స్ అంటే మీ అందరికీ ఆల్రెడీ ఐడియా ఉంటుందండి, అదే తాటిగూడ వాటర్ ఫాల్స్. ఇగోండి, ఇది యాక్చువల్గా మనకి వైజాగ్ నుంచి అరకు వెళ్తున్న రోడ్లోనే మనకి ఆన్ ద వేలో ఉంటుంది. చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అండి. ఈ వాటర్ ఫాల్కి మనం ప్లస్ పాయింట్ ఏంటి అంటే ట్రెక్కింగ్ చేయవలసిన అవసరం లేదు. మనకి జస్ట్ మనం పైనుంచి కూడా కనిపిస్తుంది వ్యూ, చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ రిస్క్ కూడా చాలా తక్కువ. ఎవరైనా బై మిస్టేక్ కాలు జారి వాటర్లో పడిపోయినా కూడా మళ్ళీ స్టోన్స్ దగ్గరే ఆగిపోతారు, కిందకి ఫ్లో అవ్వదు. ఇక్కడైతే వాటర్ అయితే చాలా బాగా ఫ్లో అవుతుందండి. చూడండి, మీకు చూపిస్తున్నాను. మనకి పార్కింగ్ ప్లేస్ నుంచి మనం వాటర్ ఫాల్స్కి వెళ్ళాలంటే కొంచెం స్టెప్స్ దిగాల్సి ఉంటుంది. ఎక్కువ ఉండవు, కొంచెమే ఉంటాయి, బట్ బాగుంది. తప్పకుండా ఆ ప్లేస్ అయితే మాత్రం మనం విజిట్ చేయాలి. మనకి కటికీ వాటర్ ఫాల్స్ అవి కూడా ఇక్కడ ఉన్నాయి అరకు దగ్గరలో, బట్ కటికీ వాటర్ ఫాల్స్కి మనం ట్రెక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. బట్ ఇక్కడైతే ఆ పని లేదు. ప్రశాంతంగా మనం దూరం నుంచైనా చూడవచ్చు, దగ్గరికి వెళ్ళి చూడాలన్నా కూడా పెద్ద ప్రాబ్లం ఏమీ కాదు. జస్ట్ ఫ్యూ స్టెప్స్ మనం కిందకి దిగితే సరిపోతుంది. ఇదిగోండి, మేము ఆల్రెడీ కిందకి దిగాం. ఇక్కడ చాలామంది వాటర్లో ఎంజాయ్ చేస్తున్నారు, స్నానాలు అవి చేస్తూ. ఇగోండి, ఫ్లో అయితే అలా ఉంది. నేను మీకు ముందు చెప్పాను కదా, ఇన్ కేస్ ఎవరైనా వాటర్లో పడిపోయినా కూడా ఈ స్టోన్స్ దగ్గర ఆగిపోతారు. పిల్లలతో వెళ్ళడానికి కూడా సేఫ్ ప్లేసేనండి, భయపడక్కర్లేదు. పిల్లల్ని కూడా తీసుకొని వెళ్ళొచ్చు. ఇగోండి, ఇదంతానా. కింద పెద్దగా వాటర్ ఫ్లో ఏమీ లేదు, పైనే ఉంది మొత్తం అంతా. చాలా బాగుందండి చూడడానికి అయితే మాత్రం. ఫొటోస్కి కూడా చాలా బాగుంది, బ్యాక్గ్రౌండ్ బాగా వస్తుంది ఇక్కడ కూడా. కానీ ఎండ మాత్రం చాలా ఎక్కువ ఉండడం వల్ల అక్కడ నిల్చోలేకపోయాం. పైనుంచి మొత్తం వాటర్ అంతా చాలా బాగా ఫ్లో అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.